అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు కాపు నేతగా బాగా పేరు పొందినటువంటి ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏకంగా తన కులాన్ని కూడా మార్చుకోవడం జరిగింది. అయితే ప్రజెంట్ ఆయన వెంటిలేటర్ పైన ఉన్నా కూడా కనీసం పరామర్శించడానికి రావట్లేదు అని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె అయినటువంటి క్రాంతి గారు కూడా స్పందించడం జరిగింది. ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే మేడం, ముద్రగడ పద్మనాభం అనే పేరంటేనే ఒకప్పుడు అంటే ఒక 10-15 ఏళ్ల క్రితం కాపు ఐక్య గర్జన అని ఒక సభ కావచ్చు, లేదంటే కాపులో నేతగా కాపు సీనియర్ నేతగా ఒక అండగా ఉండే వ్యక్తిగా అయితే చెప్పుకునేవారు. అయితే అటువంటి వ్యక్తి సడన్గా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎందుకు కులాన్ని సైతం మార్చుకున్నారు, ఎందుకు అంతలా సవాల్ చేశారు, సవాల్ చేశారు. నిజమైన తర్వాత, ఓడిపోయిన తర్వాత కూడా ఆయన పేరు కూడా మార్చుకోవడం జరిగింది, కులం పేరు. పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా కూడా ఆయన రూపాంతరం చెందడం జరిగింది. అయితే ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇదంతా చేశారు. ఇంత చేసిన కనీసం ఒక గంజాయి బ్యాచ్కి ఇచ్చే వాల్యూ కూడా మా నాన్నగారికి ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన కుమార్తె అయితే బాధపడడం జరుగుతుంది. దాని గురించి మీరు ఏమంటారు? ఎప్పుడైనా సరే ఇది ఒక లెసన్ మిగతా వాళ్ళందరికి కూడా. ఎవరైతే ఈ రోజున కులం కోసం, అంటే కులం కోసం కాదు, కులం పేరు చెప్పుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ కులాన్ని నవ్వుల పాలు చేసుకుంటూ వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి వాళ్ళు నవ్వుల పాలు అవుతూ ఏదైతే పనులు చేస్తున్నారు ఈ రోజున వాళ్ళందరికీ ఒక లెసన్ లాగా ఈ పద్మనాభరెడ్డి జీవిత చరిత్ర ఉండిద్ది. ఎందుకు ఈ విధంగా అనుకోవాల్సి వస్తుంది? అసలు పద్మనాభరెడ్డి ఏం చేశాడు అంటే, అసలు ఫస్ట్ వాళ్ళ అమ్మాయి పెట్టిన పోస్ట్ చదవాలి మనం. వైసీపీ పార్టీలో రౌడీలకు, గంజాయి బ్యాచ్లకు ఇచ్చిన విలువ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం తన పేరును సైతం మార్చుకున్న మా నాన్నగారికి ఇవ్వలేకపోవటం చాలా బాధాకరం. గత 10 రోజులుగా వెంటిలేటర్పై ప్రాణాలతో పోరాడుతుంటే కనీసం పరామర్శ చేయటానికి కూడా జగన్ గారికి తీరిక లేదా? మీ అవసరం ఉన్నంత వరకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మీకు గుర్తుంటారా? పని అయిపోయిన తర్వాత ఒకప్పుడు మీ పార్టీ కోసం అన్నీ అర్పించిన మా నాన్నగారికి మీరు ఇచ్చే విలువ ఇదేనా? ఇక వైసీపీ నాయకుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అని. చూడండి, ఈ రోజున ఎవరి కోసం అంటే ఎంత నీచం అంటే, ఎంత భయంకరమైన కుల గజ్జితో వీళ్ళంతా కూడా బాధపడుతున్నారంటే, ఆ కులం కోసం నువ్వు ట్రైన్లు తగలబెట్టావా, పోరాటాలు చేసావా, విస్తృతంగా ఎన్నో రకాలుగా చేసి చివరికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక భయంకరమైన ఒక ర్యాబిస్ వేదనలా అంతే కదా, సమాజానికి హానికరమైన మనుషులు వీళ్ళంతా కూడా. ఈ రోజున ఏం జరిగింది చివరికి? అసలు ఆయన వైపును ఉండి కులాన్ని అడ్డం పెట్టుకున్నావు. కులాన్ని అడ్డం పెట్టుకుని ఆ కులానికి ఏమైనా మంచి చేసావంటే లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు మాట్లాడుతూ ఆయనకు సపోర్టుగా అవసరమైతే నా పేరును కూడా మార్చుకుంటానని సవాల్ చేసి, సరే మాట కట్టుబడి ఉన్నావు అనుకోవాలా? నీ కులానికి అన్యాయం చేసావు అనుకోవాలా? కులహీనుడు అనుకోవాలా? నీకు అసలు ఏ విధంగా అనుకోవాలి చెప్పండి? ఈ రోజున అతన్ని ఎన్ని రకాలుగా ఆయన గురించి మాట్లాడాలి? నీకన్నా కూతురే నీ గురించి అసలు మా నాన్న సరైన దారిలో వెళ్ళట్లేదని చెప్పింది. నువ్వు కనీసం చిన్నపిల్లలకు ఉండే ఆలోచన కూడా మీకు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు సపోర్ట్ చేస్తే కనీసం ఈ రోజున చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న వ్యక్తిని సైతం పలకరించకపోవటాన్ని, ఒక మాట మంచి వాళ్ళ వ్యక్తులను ఎవరినైనా పంపించడం కానీ, పరామర్శించటం కానీ, ఫోన్ చేసి మాట్లాడటం కానీ, కుటుంబ సభ్యులకి ఏదో ఒకటి చేయాలి కదా, ఏది చేయలేదు. అందుకనే ఆవిడ పోస్ట్ చేశారు, ఇదిరా బాబు మీ బ్రతుకు, మీరు ఏ విధంగా యూజ్ అండ్ త్రో అనేది బాగా తెలిసిన వ్యక్తులు ఈ విధంగా చేస్తున్నారు, క్లియర్ గా అర్థమవుతుంది అని. ఏం చెప్పాలి చెప్పండి? ఈ రోజున ఈ కులం అనే దానిలో కొట్టుకుంటున్న వీళ్ళందరికీ ఇది ఒక లెసనా కాదా? అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని ఒక రాజకీయ కోణంగా చూస్తారు అని చెప్పేసి ఒక నానుడి ఉంది. అది ప్రజెంట్ ఈ ఇన్సిడెంట్తో అది వాస్తవం అని చెప్పుకోవచ్చు అంటారు? అంతే. ఆయన రాజకీయ కోణం అంటే, నీకు ఆ రాజకీయంలో ఆయన గెలిచే వరకు, ఆయన కోసం జెండా పట్టుకునే వరకు, ఆయన కోసం ఇంకేదన్నా జైలు కొట్టడానికో, 10 మందిని తీసుకురావటానికో డబ్బులు ఇచ్చి దానికోసం మాత్రమే కావాలి. ఇంకా వాళ్ళు ఏదైనా సరే ఇబ్బందుల్లో ఉంటే బోరగడ్డ అనిల్ విషయమే చూసాం. ఎవరైనా ఆయన పరామర్శించారా, పలకరించారా? మరి ఎవరి కోసం వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి?
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోసమో ఇంకొకరి కోసం వెళ్ళాడు. ఉమ్, ఎందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కోసం కూడా వెళ్ళాడు. ఉమ్. మరి ఈయన ఎందుకు పరామర్శించలేదు? కారుమూరి వెంకటరెడ్డి గారు ఆ కూడా కోసం- వెంటనే ఆ, వీళ్ళందరూ వెళ్తే వెళ్ళాడు కదా. ఉమ్, అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బోరుగడ్డ అనిల్ కోసం మాత్రం వెళ్ళలేదా? ఉమ్, ఆయన పబ్లిక్ గా ఒప్పుకున్నాడు కదా చేసిన తప్పుల్ని, అన్న మాటల్ని. ఆ మాటలు అంటే ఆ కుటుంబ సభ్యులు ఎంత వేతన పడ్డారో అవన్నీ కూడా అనకూడదని చెప్పేసి నాకు ఇప్పుడు తెలిసిందని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు. ఉమ్, మరి అవన్నీ వాళ్ళు ఒక లెసన్గా తీసుకొని జీవితంలో చేసిన తప్పుల్ని కొన్ని సరిదిద్దుకోలేమని చెప్పి తెలిసాక ఉమ్. ఏం చెయ్యలేక బహిరంగంగా వచ్చి ఒక విధంగా క్షమాపణ కోరినట్టే మరి ఆయన. మరి అదే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఇప్పుడు పేర్ని నాని గారు ఉన్నారు. సో అదే విధంగా మరి గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. కొంతమంది కాపు నాయకులు అంబటి ఇప్పటికీ రాంబాబు. సో ఇప్పటికీ కూడా అంటే అంబటి రాంబాబు గారు కాపు పుల్ అనుకున్నది వేరే విషయం. సో అవును. సో ఇప్పటికీ ఆయన వెనకాల ఈ విధంగా ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళ అవును, పరిస్థితి ఏ భుజాల మీద మోస్తామని చెప్పాడు. ఎవరి అంబటి రాంబాబు. విధంగా? మేము కుక్కల్లాగా పనిచేస్తామని చెప్పాడు ఇంకొక వ్యక్తి. ఆ జెండా మోయటానికే ఉన్నామని ఇంకొకరు చెప్పారు. అంటే మీరు మొయ్యండి కాదని అంటల్లా, కాకపోతే కులాన్ని తీసుకురావద్దు. మీరు రాజకీయాన్ని రాజకీయంగా చేయండి. జగన్మోహన్ రెడ్డికి మీరు ఉంటారో సపోర్ట్గా ఉండండి. కాకపోతే అక్కడ కుల నాయకుల్ని తీసుకొచ్చి కులాలను తీసుకొచ్చి ఆ కులాల పేరుతోటి ఇట్లాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో చూడండి. ఏదైనా సరే అది ప్రాంతీయ విభేదాలైనా కుల మత భేదాలైనా ఏదైనా విభేదాలను సృష్టించినప్పుడు దానివల్ల మన యువత ఏమి నష్టపోతుంది, యువతకు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? మీరు కూడా ఇలానే కొట్టుకొని చావండి, మీరు కూడా ఇలానే కులాల కుంపట్లు పెట్టుకోండి, మేము ఇదే చేసామని చెప్తారా? కాదు కదా. మనం 10 మందికి ఆదర్శంగా నిలబడాలి అన్నప్పుడు ఏ విధంగా బ్రతకాలి అనేది మర్చిపోయిన వీళ్ళందరూ కులాలకి, మరి ఆ కులానికి ఎలా వీళ్ళు మేమున్నాం ఈ కులానికి అని చెప్పుకుంటారు? ఎవరైనా వాళ్ళ వెనకాల నిలబడి ఇదిగో మా కులం వాళ్ళు వీళ్ళు మంచి వాళ్ళు అని చెప్పుకునే పరిస్థితి ఉందా? అంబటి రాంబాబు అంటే ఎలా తిట్టాడో తెలుసు. ఇప్పుడు బియ్యం దొంగ అని చెప్పి పేరు నాని అనుకుంటున్నాం. గుడివాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్గా ఉండి ఏం చేశాడో తెలుసు. మరి వీళ్ళందరూ కూడా ఆ కులంలో ఏ విధంగా ఉన్నారనుకోవాలి? ఆ కులం వాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేస్తారని ఎట్లా అనుకుంటాము? మరి ఇదే కులం వాళ్ళు మరి గతంలో ఆ కులానికి జరిగిన అన్యాయం అంతా నిన్న మనం చెప్పుకున్నాం ఒక వీడియోలో. మరి ఆ కులానికి జరిగిన అన్యాయాలన్నీ కూడా వాళ్ళని మరి ఎందుకు ఆ రోజున ఖండించలేకపోయారు? అంటే మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం కుల ముసుగు వేసుకున్నారా? దానికోసం ఈ కులాలను రెచ్చగొడుతున్నారంటే క్లియర్ గా మనకు అర్థమవుతుంది. జగన్ కోసమే చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ గొడ్డలి పార్టీ. వీళ్ళకి నరకటమే తెలుసు. నరుగుతామని వాళ్ళే చెప్తున్నారు కదా. అంటే అలర్ట్ అయ్యే అవకాశం ఉందంటారు. అంటే ఒక కులం విధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ కాపుల ఆత్మీయ సభను కూడా పెట్టడం జరిగింది. దాంట్లో వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కాపు సామాజిక వర్గ నేతలను కూడా అందులో ఒక కమిటీ మెంబర్స్గా వేయడం జరిగింది. సో మరి ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అంటే పద్మనాభరెడ్డి గారి ఇన్సిడెంట్ చూసిన తర్వాత సో వీళ్ళలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందంటారా? వీళ్ళల్లో అంటే వచ్చిన ఈ అంబటి రాంబాబు లేకపోతే ఈ పేరు నాని ఎవరో గుడివాడ అమర్నాథ్ వీళ్ళు మాత్రం బయట పడరు. వీళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డిలా నటిస్తున్నట్టున్నారా? నిజంగానే జగన్మోహన్ రెడ్డి జెండా మోసే వాళ్ళేనా అంటే ఏమో ఈ నాటకాల రాయిల్ని ఎవరూ నమ్మలేం. ఎందుకంటే ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో 2019 నుంచి 24 వరకు చూసాం మనం. మరి ఈ రోజున ఎవరు నమ్ముతారు? మిగతా వాళ్ళు అంటారా? వాళ్ళకి అర్థం అయిపోతుంది. న్యూట్రల్ గా ఉండేవాళ్ళు వాళ్ళకి తెలుసు నిజమేంటి. అసలు వాళ్ళు ఎప్పటికప్పుడే దాన్ని వాళ్ళు న్యూట్రల్ గా ఉండి చూస్తూ ఉంటారు, అంత క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది, అసలు నిజమేంటి, అబద్ధం ఏంటి, మనం వాస్తవంలోకి వెళ్ళి ఆలోచించినప్పుడు ప్రాక్టికల్గా అక్కడ ఏముంది అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎటుంటారో తెలుసు, వాళ్ళ ఓట్లు ఎటు పడతాయో తెలుసు. కులం కేవలం బహిరంగంగా 10 మందిలో ఉండి మాట్లాడుకున్నప్పుడు మాత్రమే కాదు, నువ్వు నిన్ను ఒంటరిగా అద్దం ముందు నుంచొని నీ ఆత్మను నువ్వు విమర్శించుకున్నప్పుడు కూడా నీకు తెలియాలి, నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా, నిజంగా ఇది కరెక్టేనా ఈ పని. మరి 10 మందిలో నువ్వు మాట్లాడిన మాట నువ్వు ఇంట్లో వచ్చి అద్దం ముందు నుంచున్నప్పుడు నువ్వు విమర్శించుకోవటం, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకుంటే ఆ వ్యక్తుల ఓటు ఎటువైపు పడుతుంది అంటే న్యాయం వైపే పడుతుంది. ఇది మాత్రం వాస్తవం. మార్పు వస్తుంది. పిల్లలకు మనం మెసేజ్ ఇవ్వాలి ఖచ్చితంగా, వీడియోల రూపంలో కానివ్వండి, వాళ్ళకి వాస్తవాలను తెలియజేయాలి. మీరు మీ ఏదైతే మీ భవిష్యత్తు ఉందో దానికి బంగారు బాట వేసుకోండి. కుల రాజకీయాల్లోకి మాత్రం ఆ కులగజ్జని మీరు అంటించుకోవద్దు అనేది మాత్రం యువతకి ఇచ్చే మెసేజ్ ఇది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.